కాళీమాత పేరు వినగానే మనసులో భయానక రూపం చలుక్కుమంటుంది. కానీ నిజానికి ఆమె భక్తులకు అపారమైన కరుణా స్వరూపిణి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కాళీ అనే పదం కాలం నుంచి వచ్చింది. అంటే కాలమే ఆమె. సమయం, మరణం, వినాశనం అన్నీ ఆమె ఆధీనంలో ఉంటాయి. ఆమె నల్లటి రూపం విశ్వంలోని అంతులేని చీకటిని, శూన్యాన్ని సూచిస్తుంది. అదే ప్రకృతి యొక్క అసలు రూపం. కాళీమాత నాలుక బయటపెట్టిన రూపం ఎందుకంటే అది రాక్షసుల రక్తం రాలిపోకుండా ఆపటానికే. రక్తం నేలపై పడితే మరింత రాక్షసులు పుడతారు. అందుకే ఆమె తన నాలుకతో ఆ రక్తాన్ని మింగేస్తుంది. కాళీమాత ధరించే కోప్రాల మాలలో 51 తలలు ఉంటాయి. అవి కేవలం అలంకారం కాదు. అవి భారతదేశంలోని 51 శక్తి పీఠాలను సూచిస్తాయి. ప్రతి శక్తి పీఠంలో ఆమె శక్తి వేర్వేరు రూపాలలో వెలిసి ఉంటుంది. మరొక అద్భుతమైన విషయం ఏంటి అంటే కాళీమాత శివుడి మీద విరబడి ఉన్న రూపం. ఎందుకంటే శక్తి లేకుండా శివుడు అసంపూర్ణం, శివుడు లేకుండా శక్తి అసంపూర్ణం అనే ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేయడమే. కాళీమాతను చూసి భయపడాల్సిన దేవత కాదు. ఆమెను ఆరాధిస్తే భయాలు తొలగిపోతాయి, అపశక్తులు పారిపోతాయి, జీవితం అభయం పొందుతుంది.